హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. జెంట్స్ అప్లై చేసుకోవచ్చు, లేడీస్ అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఒక రకంగా మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంట్లో పరిస్థితుల వల్ల బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, లేదా క్వాలిఫికేషన్ ఎక్కువగా లేకుండా వాళ్ళ అర్హతకు తగ్గ జాబ్స్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా సరే, జెంట్స్ అయినా లేడీస్ అయినా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం అయితే ఉంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేయబోయే ముందు ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, మనకి ఏజ్ ఎంత ఉండాలి, ఇలా ఎన్నో డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ వల్ల తెలియని వారికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. మీరు ఎవరైనా అప్లై చేసి ఉన్నారా? చేసి ఉంటే ఖచ్చితంగా తెలియని వాళ్ళకైతే అప్లై చేయమని చెప్పండి. ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ మంత్ నుంచే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ని బట్టి మనము ఎస్ ఆర్ నో అనేది పెడుతూ ఉంటే మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మనమైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రేపటి నుంచి అయినా వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. చదువుకొని ఉంటారు, కొంతమంది డిగ్రీ అయినా బీటెక్ ఇలా చదువుకొని ఉంటారు. వాళ్ళు సర్టిఫికేట్స్ అవసరమేమో అనుకుంటారు. వాళ్ళకు కూడా సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. చదువుకోని వాళ్ళకు కూడా అసలు ఏమీ అవసరం లేదు. ఒక్క ఆధార్ కార్డు ఉంటేనే సరిపోతుంది. ఆధార్ కార్డు తోటే మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అయితే వాళ్ళు మనకి స్కిల్స్ నేర్పించి దానికి సంబంధించిన జాబ్ అనేది మనకి దగ్గరలోనే ఇస్తారు. అంటే చదువుకోని వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఇస్తారు అంటే ఏదైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమే. చదువుకోని వాళ్ళకి టైలరింగ్ ఇవ్వచ్చు, లేదంటే పేపర్ ప్లేట్స్ తయారు చేయడం ఇవ్వచ్చు, పెన్సిల్స్ తయారు చేయడం ఇవ్వచ్చు, మిషన్స్ ఇవ్వచ్చు, మేకప్ వర్క్ అని, ఇంకా మనకి చదువుతో సంబంధం లేని వర్క్స్ అనేవి చాలా ఉంటాయి మనకు తెలియకుండానే. మీకు ఏది ఇంట్రెస్టో దానిలో వాళ్ళు స్కిల్స్ అయితే నేర్పిస్తారు. దగ్గరుండి నేర్పించి జాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి దూరంలో కాకుండా దగ్గరలోనే ప్రొవైడ్ చేస్తారు. కనుక ఈ అవకాశాన్ని అయితే వదులుకోకుండా అందరూ అప్లై చేయండి. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కడ చేసుకోవాలంటే సచివాలయం. మీ ఏరియాలో ఎక్కడ మీకు దగ్గరలో సచివాలయం ఉందో ఆ సచివాలయానికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు సచివాలయం వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి అయితే అప్లై చేస్తున్నారు. కొంతమంది మిస్ అవుతారు, కొంతమంది సచివాలయం సిబ్బంది ఇంటికి రాకపోవచ్చు. కాబట్టి మీరైనా వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వాళ్ళు అప్లై చేస్తారు. అయితే సర్టిఫికేట్స్ మాత్రం ఏమీ అవసరం లేదు. ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. డీటెయిల్స్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరు ఇస్తే కనుక వాళ్ళు అప్లై చేస్తారు. ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఈ లాస్ట్ డేట్ ఉందని చెప్తున్నారు. అందుకని ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి అప్లై చేయండి. మనతో పాటు మనం తీసుకెళ్ళవలసినవి ఆధార్ కార్డు, ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఈ ఆధార్ కార్డు కనుక తీసుకొని వెళ్తే మన ఫోన్ నంబర్కి ఈ ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. అయితే ఒక ఓటీపీ అనేది మన ఫోన్ నంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ కనుక మనం చెప్తే వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఆధార్ కార్డులో కనుక ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా అవి సరి చేసుకొని ఆ ఆధార్ కార్డు నంబరు మీరు తప్పులు లేకుండా అయితే ఇవ్వండి. అంటే అడ్రస్సు మన ఏపీలో ఉన్నా కానీ, అంటే మనం వేరే పని మీద బెంగుళూరు అటు వెళ్ళినా కానీ అడ్రస్ ఏపీదే కాబట్టి ఏపీ అడ్రస్ ఉంటే చాలు ఆ ఆధార్ కార్డులో అప్లై చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, వాళ్ళు అడుగుతారు మీరు ఏం చదువుకున్నారు అన్నప్పుడు 1 to 10th వరకు, అలా ఇంటర్ చదివితే ఇంటర్ అని, డిగ్రీ అయితే డిగ్రీ, ఎల్ఎల్బి అని, పీజీ అని, పీహెచ్డీ అని, కంప్యూటర్స్ చేసుంటే కంప్యూటర్స్, ఏది ఉంటే మనకి క్వాలిఫికేషన్ చదువుకున్న వాళ్ళకి వాళ్ళైతే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఉంటాయా అనే డౌట్ అయితే మీకు రావచ్చు. ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు అన్ని విధాలా కూడా ఎవరైనా సరే ఎంత చదువుకున్న, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న, లోయర్ క్వాలిఫికేషన్ ఉన్న, అసలు చదువుకోని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నాన్ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళకు కూడా ఆధార్ కార్డే. వాళ్ళు కూడా ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళనవసరం లేదు. చదువుకోలేదు అంటే వాళ్ళు కూడా నాన్ ఎడ్యుకేటెడ్ అని పెడతారు. అప్పుడు వాళ్ళకి రిలేటెడ్ ఉన్న జాబ్స్ అయితే వాళ్ళు ఇస్తారు. స్కిల్స్ వాళ్ళ దగ్గరుండి నేర్పించి వాళ్ళే జాబ్ అయితే ఇస్తారు. చదువుకోలేని వాళ్ళకి జాబ్స్ లేవని అనుకోవద్దు. వాళ్ళకి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు పేపర్ ప్లేట్స్ తయారు చేయడం, మేకప్ అని, ఇంకా మనకి పెన్సిల్స్ తయారు చేయటము, బలపాలని ఇలాంటివన్నీ వర్క్స్ కూడా ఉంటాయి. వయసు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉండాలి. 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఖచ్చితంగా 18-50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 50 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 17 సంవత్సరాలు ఉంటే మాత్రం అప్లై చేసుకోకూడదు. 51 సంవత్సరం ఉన్నా అప్లై చేసుకోకూడదు. మనకి అప్లికేషన్లో ఆర్ యూ వర్కింగ్ అని అడిగినప్పుడు ఎస్ ఆర్ నో అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ జాబ్స్, వాళ్ళకైతే అవసరం లేదు. వాళ్ళకి ఇదైతే పెట్టుకోనవసరం లేదు. ఇంకా ఒకవేళ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎస్ అని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవటానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇక ప్రైవేట్ జాబ్స్ చిన్న చిన్నవి చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే ఎస్ అని పెట్టుకోవచ్చు, అప్లై చేయొచ్చు. అంటే ప్రైవేట్ జాబ్స్‌లో పెద్ద జాబ్స్ ఉన్నవాళ్ళు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి వాళ్ళైతే అప్లై చేసుకోకపోవడమే మంచిది. ఈ చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఆర్ యూ వర్కింగ్ సాఫ్ట్‌వేర్, ఐటీఆర్ ఇంట్రెస్ట్ ఉందా అననైతే ఆ క్వెషన్ అయితే వస్తుంది. ఎస్ అయితే ఎస్. అంటే మీరు సాఫ్ట్‌వేర్ స్కిల్స్ అనేది కనుక ఉంటే, లేదా ఎంసీఏ కానీ, ఇట్లా ఎంబీఏ కానీ ఇలా చేసి కనుక ఉంటే వాళ్ళు ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోవచ్చు. డిగ్రీలో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇంటర్‌లో కంప్యూటర్స్ అని కానీ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, డూ యూ హ్యావ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనైతే క్వెషన్ ఉంటుంది. దానికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే వైఫై కనెక్షన్ ఉందా? ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉందా? ఉంటే ఎంత స్పీడ్ ఉంది అని డీటెయిల్స్ అయితే అన్నీ అడుగుతారు. అంటే ఇప్పుడు మనకు కనుక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి స్పీడ్ బాగా ఉంది ఇంటర్నెట్‌కి అని అనుకుంటే ఒక 3, 4 లేదా 2 మెంబర్స్ వర్కింగ్ స్పేస్ అనమాట. అంటే మనతో పాటు ఇంకా ఎవరైనా సరే వర్క్ చేసుకోవచ్చు. ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే నలుగురు. మనకి రూమ్‌కి రెంట్ కూడా వాళ్ళే పే చేస్తారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అంటే మనతో పాటు వర్క్ చేపిస్తున్నాం కాబట్టి మన రూమ్‌లోనే ఉంచుకొని అందువల్ల మనకి రెంట్ అయితే గవర్నమెంటే పే చేస్తుంది. ఇలాంటి అవకాశం కూడా ఉంది. సో, మీకు అవకాశం కనుక ఉంటే రూమ్ ఫెసిలిటీ కనుక ఉంటే ఎస్ అని ఎస్, లేదా నో అంటే నో అని పెట్టండి. మనం కనుక ఇందులో శిక్షణ కనుక తీసుకున్నట్లయితే మనం ఉండే ఏరియాకి దగ్గరలో మనకి పూర్తిగా శిక్షణ అనేది ఇచ్చి జాబ్ కూడా మనకి దగ్గరలోనే మనం ఉండే ఏరియాకి దగ్గరలోనే అంటే 3-4 కిలోమీటర్ల దూరంలోనే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అయితే వాళ్ళు ఇచ్చిన శిక్షణలో మన నైపుణ్యం అనేది బాగా ఉంటే కనుక మనం అడిగిన చోట కూడా మనకి ఈ జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఫేస్ ఆథెంటికేషన్ కూడా కంపల్సరీ. ఇవైతే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓటీపీ ఉంటుంది. ఫేస్ ఆథెంటికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ పాయింట్ అయితే అసలు మర్చిపోకండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. థంబ్ కూడా వేయాల్సొస్తుంది. అయితే 10థ్ పాయింట్ అండి. హస్బెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చేస్తూ ఉన్నట్లయితే వైఫ్స్ అప్లై చేసుకోవచ్చా అంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లేదా వైఫ్ గవర్నమెంట్ జాబ్ అయితే హస్బెండ్ అయినా జాబ్ లేకపోతే హస్బెండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జెంట్స్, లేడీస్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ తప్ప. అయితే 11థ్ పాయింట్ సాలరీస్ ఎలా ఉంటాయి? సాలరీస్ ఎక్కువ తక్కువ ఉంటాయా అనంటే మన క్వాలిఫికేషను, మన దగ్గరున్న స్కిల్స్‌ని బట్టి అయితే సాలరీ ఉంటుంది. మన దగ్గర హై క్వాలిఫికేషన్ ఉండి ఇంకా స్కిల్స్ కూడా చాలా బాగా ఉన్నాయంటే దాన్ని బట్టి సాలరీ అయితే ఎక్కువే ఇస్తారు. లేదా మనకి స్కిల్స్ తక్కువగా ఉండి క్వాలిఫికేషన్ కూడా తక్కువగా ఉంది అనుకుంటే దానికి తగ్గట్టుగానే సాలరీస్ అనేది ఉంటాయి.
8,000 నుంచి అంటే చదువుకోని వాళ్ళకి ఇచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ 8,000 నుంచి కూడా నెలకి స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా క్వాలిఫికేషన్స్ అవి ఉంటాయి కదా, స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ శాలరీసే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. 18 నుంచి 50 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క మహిళ, ఇంకా మగవారు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా రేపటి నుంచే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ మీరు కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్.